హాయ్ అండి సతీష్. ఈ వీకెండ్‌లో ఆసక్తిగా చూస్తున్నది ఏంటంటే, ఒకటి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరు ఉంటారు, ఎట్లా ఉండబోతున్నాయి అదొకటి. ఇంకోటేంటంటే, డబుల్ ఎలిమినేషన్‌లో ట్విస్ట్‌లు ఎట్లా ఉన్నాయి. ఈ వారం అంతా ఆసక్తిగా ఎదురు చూసింది అదే గదా! సో, ప్రతి సీజన్‌లో డబుల్ ఎలిమినేషన్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఒక హైప్ అయితే ఉంటుంది. అందులోకి ఈసారి ఏంటంటే, ముందే చెప్పేసి మరి గతసారి ఏంటంటే, సర్ప్రైజ్ ఇచ్చి ఊహించని రీతిలో ఎలిమినేషన్ చేస్తే ముందే హెచ్చరించి, మీరు ఆడుకున్నోళ్ళకి ఆడుకున్నంత, ప్రూవ్ చేసుకున్నోళ్ళకి చేసుకున్నంత అని చెప్పారు గనక హౌస్ మేట్స్ కూడా ఫుల్ క్లారిటీ వచ్చేసింది, మనం జాగ్రత్తగా ఆడుకోవాలని. అయితే ఆ ఎలిమినేషన్లో కూడా సూపర్ ట్విస్ట్ అయితే ఉంది. చాలా రకాలుగా ప్లాన్ చేసి నిజంగా ఈ విషయంలో మాత్రం నాకున్న అప్డేట్స్ ప్రకారం బిగ్ బాస్ టీమ్కి అప్రిషియేట్ చేయాల్సిందే. అయితే ఎవరు ఎలిమినేషన్ అంటే ఫ్లోరా షైనీ అయితే ఒకటి పక్క గ్యారంటీ 100% ఆవిడ ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ పుష్కలంగా ఉన్నాయి. సో ఓటింగ్తో సంబంధం కూడా లేకుండా ఈమెను పంపేస్తారు. ఎందుకంటే ముందే చెప్పారు కదా, నేను చెప్పినట్టుగా ఎవిక్షన్తో సంబంధం ఉంటుందని. అయినా ఆవిడ అన్ని అవకాశాలు వచ్చినా వినియోగించుకోవాలి. అయితే నన్ను ఈవినింగ్ మీకు ఓటింగ్ వీడియోలో కూడా అనలైజ్ చేసినప్పుడుగా చెప్పాను కదా, ఇక ఆరుగురేమో సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతే ఆరుగురేమో డేంజర్ జోన్లో ఉన్నారు కదా, వాళ్ళకి మెడలో బోర్డులు వేస్తారంట. అది ఎట్లా అంటే, ఈ గార్డెన్ ఏరియాకి తీసుకొచ్చి ఒక్కొక్క బోర్డు ఓపెన్ చేస్తే అందరూ ఏమనుకుంటారు, సేఫ్ ఎవిక్టెడ్ ఎట్లా పెడతా ఉంటారు కదా, అలాంటిదేమో అనుకుంటే వాళ్ళందరూ రిలాక్స్ అయిపోయేసరికి సంజన లాంటి వాళ్ళు కూడా వచ్చేసరికి ఆ బోర్డు తీసేసరికి డేంజర్ జోన్ అని ఉండేసరికి షాక్ అవుతారంట. అదేంటి మన కష్టాలు ఇంకా తీరలేదా, ఇక సేఫ్ అయిపోయి హౌస్లోకి వెళ్ళిపోవడమే గల అనుకుంటే, ఇదేంటి ఇంకా డేంజర్ జోన్ అంటే కొంపదీసి సేఫ్ ఆర్ అన్సేఫ్ కాకుండా డేంజర్ జోనా లేకపోతే సేఫ్ జోన్ ఎట్లా, మనం ఇంకా సేఫ్ అయితేనే వెళ్తాం అనమాట. లేదంటే డేంజర్ జోన్లో ఉంటా అంటే ఇక వైల్డ్ కార్డులు వచ్చిన తర్వాత కూడా మనం ఇంకెక్కడ డేంజర్ జోన్లో ఎవరైతే మిగులుతారో వాళ్ళు ఇక్కడే ఉండి ఆ వైల్డ్ కార్డ్స్ మనం కలిపి ఆడుకుంటూ ముందుకు సర్వైవ్ అవ్వాలేమో. ఇట్లా రకరకాల ఊహాగానాలతో వాళ్ళైతే ఖచ్చితంగా ఆ, భయ టెన్షన్ అవుతారు, షాక్ అవుతారు. సో అలా ఒక్కొక్కరిని ఇప్పుడు ఆరుగురిలో శ్రీజ, సుమన్, డీమోన్, రీతు వీళ్ళందరూ ఉన్నారు కదా, ఇట్లా బోర్డులు ఓపెన్ చేస్తే ఫైనల్గా ఇద్దరికైతే ఎవిక్షన్ డేంజర్ జోన్లో ఉన్నట్టు ఫ్లోరా అండ్ రీతు చౌదరికి వీళ్ళిద్దరికీ వస్తుందంట. సో ఖచ్చితంగా వీళ్ళిద్దరిలోనే ఒకరు ఎలిమినేట్ అయిపోతారు ఈ డేంజర్ జోన్లో ఉన్న ఎవిక్షన్ ద్వారా. రీతు, ఫ్లోరా ఓటింగ్లో కూడా బాటంలోనే ఉన్నారు. నిన్న ఈవినింగ్ ఓటింగ్ అనాలిసిస్ కూడా, అందులోకి ఈ వారం ఓటింగ్లో చాలా టర్న్స్ ట్విస్ట్లు వచ్చాయి కనుక ఈ షేరింగ్లో కూడా మళ్ళీ 10 మంది వచ్చి 7 వచ్చి అటు తిరిగి ఇటు తిరిగి ఫైనల్గా వచ్చారు. ఫైనల్గా అప్స్ అండ్ డౌన్స్ వస్తే సహజం, కానీ బాటం 4లో ఉండేవాళ్ళు మ్యాక్సిమం పొజిషన్స్ కూడా మారిన పరిస్థితి వచ్చింది. ఆ 1% దగ్గర అటు ఇటు కొట్టుకుంటూ వచ్చారు తప్ప పర్సంటేజ్లు పెద్దగా వేరియేషన్ అయితే కనబడలే. ఆ బాటంలో కంప్లీట్గా డీమోను, లేదంటే రీతు లేదంటే డీమోన్, లేదంటే ఫ్లోరా అనేది ఇట్లాగే వచ్చారు. సో ఫైనల్ ఓటింగ్ పరంగా చూసుకుని వీళ్ళే బాటంలో ఉన్నారు. ఇక్కడ ఎవిక్షన్ బోర్డులు కూడా రీతు మేడలో అండ్ ఫ్లోరా మేడలో అయితే బోర్డులు పడతాయి. ఇంకా చూడాలి. రీతు చౌదరి ఫుల్ ఎమోషన్ అయిపోద్ది. ఇక ఆవిడ అంటారా, ఎవరు ఫ్లోరా, నిన్న తీసామమ్మా ఆటలు అరటిపండమ్మ, నువ్వు ఆడట్లేదమ్మా, 2 వీకులు నామినేషన్లు పెట్టామమ్మా, 2 వీక్స్ అని చెప్పిన ఎన్ని రకాలుగా చెప్పినా ఆవిడకి ఒక ఎమోషన్ ఉండదు, ఒక ఎక్స్ప్రెషన్ ఉండదు కనుక ఈ బోర్డు వేశారా, ఓకే దీన్ని కూడా ఎంజాయ్ చేస్తానంటదేమో మరి. లేకపోతే దివ్య మిమ్మల్ని తీసామండి అని చెప్పి అంటే ఆ టాస్క్లు ఆడేమి ఎంజాయ్ చేసాం, అది మిస్ అయ్యేమైనా బాధే ఉందని అనింది తప్ప ఓపెన్ అయ్యి గట్టిగా ఆర్గ్యుమెంట్, ఆయన ఆల్రెడీ నామినేషన్లో ఉన్నా, నన్ను ఎట్లా తీసేస్తే, ఇక్కడ టాస్కుల్లో పర్ఫామ్ చేశాం కదా, మా లెవెల్ బెస్ట్ ఇచ్చాం కదా, అయినా సరే ఎట్లా తీసేస్తానని ఫైటింగ్ చేసి ఉంటే ఆడియన్స్ 4 ఓట్లు వేసేదానికైనా సరేలేమ్మ నువ్వే అంత సైలెంట్గా ఉంటే ఇంకెందుకు ఇలా పోని పరిస్థితి వస్తుంది ఇంకా బిగ్ బాస్ టీం మొత్తానికి వీళ్ళిద్దరు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, మరి ఫ్లోరా, రీతు చౌదరిలో ఒక టాస్క్ ఆడిస్తారు హౌస్ మేట్స్కి. ఇప్పుడు సేఫ్ జోన్లో ఉండే వాళ్ళకి, వీళ్ళకి ఎటు మరి డేంజర్ జోన్ కోసం సేఫ్ జోన్లో ఉండే ఆరుగురిలో టాస్క్ ఆడిస్తే ఆ టాస్క్ ప్రకారం ఒక్కొక్కరు సైడ్ చేసుకుంటూ భరణి, ఇమాన్యుయల్, తనూజ, కళ్యాణ్, రాము, ఇమ్ము ఈ ఆరుగురు ఆడేటప్పుడు ఏంటంటే ఒక్కొక్కరిని తప్పించుకుంటూ ఫైనల్గా ఇమాన్యుయల్ అయితే ఆ పవరాస్త్ర గెలుచుకుంటాడట. సో ఇక్కడే మెలుగు పెడతాడు, ముడి పెడతాడు. ఆ పవరాస్త్ర ద్వారా ఈ ఇద్దరిలో ఎవరిని సేవ్ చేస్తావు అని అంటాడేమో బిగ్ బాస్. అలాంటి ఆఫర్ పెట్టి వీళ్ళిద్దరూ ఉన్నారు కనుక ఎవరంటే ఇది నా అంచనా మాత్రమే. సో అప్పుడు ఏం చేస్తాడు, ఖచ్చితంగా ఫ్లోరా అండ్ రీతు చౌదరిలో ఎవరిని సేవ్ చేస్తే బెటరు, ఎవరిని ఎలిమినేట్ చేస్తే బెటర్ అనేది మీరు అనిపిస్తుంది. ఒక మెసేజ్ అయితే పెట్టండి, నేను గెస్ట్ చేస్తాను. ఇది నా అంచనా ప్రకారం మెసేజ్ పెట్టారా, రీతు ఆర్ ఫ్లోరాలో. నా అంచనా ప్రకారం రీతు చౌదరిని ఆయన బహుశా సేవ్ చేసి ఉండొచ్చు, ఎందుకంటే ఆయన దోస్త్ కాబట్టి ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్ అంటుంది కనుక. ఫ్లోరాతో కంటే ఎమ్మెన్యేలకి రీతుతోనే ఎక్కువ కనెక్షన్ కనుక ఆ ఫ్రెండ్షిప్ ఉంది కనుక ఖచ్చితంగా చెయ్యొచ్చు. అయితే ఇక్కడ ఎమ్మాన్యుయల్ రీతుని సేవ్ చేస్తే ఫ్లోరా ఇక్కడే అవుట్.
సంజన కూడా పోనీ ఇమాన్యుల్కి చెబుదామని ఎటూ చెప్పలేదు. ఫ్లోరా చూస్తే జాన్ జిగిరి దోస్తు సంజనాకి, రీతు చూస్తే హెయిర్ సాక్రిఫైస్ చేసింది కనుక సంజన ఇటు ఈ అమ్మాయిని సేవ్ చేయని చెప్పుద్దా, అటు ఆ అమ్మాయిని సేవ్ చేయని చెప్పుద్దా. అసలు ఇంకొకరు హౌస్ మేట్స్ డెసిషన్తో నువ్వు డెసిషన్ తీసుకోవచ్చు, ఒపీనియన్తో నువ్వు డెసిషన్ తీసుకోవచ్చు అని ఇమాన్యుల్కి ఆఫర్ ఇస్తారా, లేకపోతే నువ్వే ఆలోచించుకొని నువ్వే డిసైడ్ చేసుకొని చెబుతారా. ఇలాంటి ట్విస్ట్ ఏదో ఉండబోతుందని నేను అనుకుంటున్నా. సో అట్లాగైతే మాత్రం ఏం చేస్తారో చూడాలి. మ్యాక్సిమం రీతుని ఇక్కడ సేవ్ చేసేస్తే ఫ్లోరా ఇక్కడే అవుట్. లేదంటే ఓటింగ్ ప్రకారం అయినా సరే ఫ్లోరాకి డేంజర్ తప్పదు. సో 100% కూడా ఫ్లోరా ఎలిమినేషన్ అయితే తప్పదు. ఇక్కడైనా కావచ్చు, అక్కడైనా కావచ్చు, ఎక్కడైనా సరే ఆవిడైతే ఫిక్స్. ఇక సండే ఎపిసోడ్ అయితే ఈరోజు వేగంగానే స్టార్ట్ అయిపోద్ది. ఈ శనివారం ఎపిసోడ్ అయితే శుక్రవారం స్టార్ట్ అయిపోయి మనకు అప్డేట్స్ అని వచ్చాయి కదా ఎర్లీగానే. అలాగే ఈరోజు కూడా మార్నింగ్ 9-9:30కి ఇలా స్టార్ట్ అయిపోయి మ్యాక్సిమం అటు ఇటు అయినా సరే 10 కల్లా స్టార్ట్ అయిపోద్ది మ్యాక్సిమం. సో ఎలిమినేషన్ పార్ట్ కూడా యువర్ ఎలిమినేటెడ్ అనేది కూడా లాస్ట్ వరకు ఉంచుతారు కనుక ఆర్డర్ ప్రకారం వచ్చిన లాస్ట్లో అది బిట్టి ఆపితే ఆపచ్చు తప్ప మిగతా మొత్తం మ్యాక్సిమం క్లోజ్ చేసేస్తారు. సో ఎవరు ఎలిమినేటెడ్ అని అఫీషియల్గా షూట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్డేట్ రాగానే మీతో షేర్ చేసుకుంటా ఎలాంటి ట్విస్టులు టర్నులు అన్ని ఇచ్చాడని. ఇక వైల్డ్ కార్డులు అయితే 3 అబ్బాయిలు 3 అమ్మాయిలు వస్తున్నారు, మేల్ అండ్ ఫీమేల్. నిఖిల్ నాయర్ అంట డాన్స్ ఎంట్రీతో రాబోతున్నాడు ఈయన. అలాగే గౌరవ్ మోడల్ అంట, ఇద్దరు కొంచెం హ్యాండ్సమ్ లుక్తోనే వచ్చే ఛాన్సెస్ ఉంది. మరి కొత్త ట్రాక్లు ఏమైనా స్టార్ట్ అయితే లేదో చూద్దాం. అట్లాగే శ్రీనివాస్ అని ఈయన ఎవరు ఆర్టిస్ట్ ఏమో, వీళ్ళ డీటెయిల్స్ అని ఫుల్గా నేను మరొక వీడియోలో చెబుతానండి. ఎవరేంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, సినిమాల కెరీర్ ఎట్లా వచ్చింది ఏంటి అన్నీ కూడా. అట్లాగే ఆయేష్ అని ఈవిడ కూడా ఒక ఆమె డ్యాన్స్తో ఎంట్రీ ఇస్తారంటే. మాధురి అని ఆవిడ ఒక ఆమె, దివ్యల మాధురి ఉంది కదా ఆమె AV+ డ్యాన్స్ అంటే. రమ్య పికిల్స్ అమ్మాయి ఉంది కదా, అలేకేచిటి పికిల్స్ ఆమె. సో ఈవిడైతే బేసిక్గా డ్యాన్సర్ కదా బయట, బట్ ఏవితో దేంతో ఎంట్రీ ఇస్తుందంటే. ఈవిడ ఎప్పుడు మ్యాక్సిమం ఈ డ్యాన్సులతోనే సోషల్ మీడియాలో ఎక్కువ ఫ్యాన్స్ని సంపాదించుకున్నట్టుంది. మరి ఎలాంటి ఎంట్రీ ఇస్తుంది కానీ మొత్తానికి 3 మేలు ఫిమేల్. వీళ్ళు ఎట్లా గేమ్ చేంజ్ చేస్తారో చూద్దాం. ఎందుకంటే వైల్డ్ కార్డులు వచ్చారంటే ఆవురు మనం చూస్తారు, అమ్మయ్య ఏమి హింట్ వస్తుంది, ఎవరు ఏ పొజిషన్, ఎవరు నెగిటివ్, ఎవరు పాజిటివ్ అని. వీళ్ళేమో హింట్స్ ఉన్నది ఉన్నట్టు బయట జరుగుతున్నదే, ఎవరు పొజిషన్ ఏంటి, ఎవరు ఆట ఎట్లా ఉందని చెబుతారా. అలా ఒరిజినల్ చెప్పకుండా రాంగ్ ఫీడ్బ్యాక్ ఇస్తేనే గేమ్ ఇంకా బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. సేఫ్ గేమ్ ఆడేసి ఇంకా అస్సలు ఓపెన్ అవ్వరు, బయట పడరు, పక్కా మాస్క్ వేసి ఫిల్టర్ చేసుకుని ఆడేస్తుంటారు కనుక. సరే ఇంకోటి ఏంటంటే ఈరోజు ఎపిసోడ్లో నాగార్జున గారు అడిగేది కొన్ని కోటింగ్ ఏంటంటే, శ్రీజాకి ఎవరావిడ రీతు ఒక మాట అడింది కదా, సుమన్ శెట్టిని శ్రీజ అయితే ఎందుకు టీమప్ అయ్యావన్నా అని చెప్పి అడిగింది కదా. దాని గురించి నాగార్జున అడుగుతారు, ఎందుకమ్మా నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి, మరి ఎవరో ఒకరు టీమప్ అవ్వాలి కదంటే. రీతు అబ్బా నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, తన స్టైల్లో తను చెప్పిందంట. నీకు కట్ అయింది హెయిరేనమ్మా, మెమరీ కాదేమని కౌంటర్ ఇస్తారంట. సో ఎందుకంటే ఏదో ఒకటి చెప్పొచ్చు కదా, మర్చిపోయానని చెప్పిందండి. వాస్తవానికి శ్రీజ అండ్ కళ్యాణ్ వాంటెడ్లీ సుమన్ శెట్టిని అట్టగే తనూజని ముంచేద్దామని, వాళ్ళని అడ్డం పెట్టుకుని వీళ్ళు సేవ్ అయిపోదామని వాళ్ళతో టైఅప్ అయ్యారు, టీమప్ అయ్యారు. వాళ్ళ స్ట్రాటజీలు వాళ్ళకు ఉన్నాయి. సో వాళ్ళ ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసి ఒకటి పేరుగా ఆడితే, కళ్యాణ్ అండ్ శ్రీజ ఒక పేరుగా ఆడితే వీళ్ళని టార్గెట్ అవుతారని ఒక పార్ట్నర్స్ని ఎంచుకున్నారు. వాళ్ళ ద్వారా వీళ్ళు సేవ్ అయిపోవచ్చని ప్లాన్ చేశారని ఈ ప్రచారం ఆరంభించిందే రీతు. బలంగా నాటుకుంది ఆవిడ మైండ్లో. ఆవిడ మొత్తం హౌస్ అంతా స్ప్రెడ్ చేసింది. ఇప్పుడు ఆవిడకంటే డీమోన్కి రీతు ఒక స్ట్రాంగ్ పేరు ఉండేటప్పుడు మిగతా వాళ్ళు కూడా స్ట్రాంగ్ ప్లేయర్స్తో ఒక పేరుగా ఏర్పడి ఆడాలని కోరుకుంటారు కదా, అందులో తప్పే ఉంది. సో బలమైన వాళ్ళు ఇప్పుడు భరణే ఉన్నాడు, దివ్య స్ట్రాంగ్గానే కదా, దివ్య ఉంది, భరణే స్ట్రాంగ్గానే కదా. అట్లా ఎవరికి వాళ్ళు జోడీ ఎంచుకునేటప్పుడు బిగ్ బాస్ కూడా ఒక సెల్ఫిష్గా ఆలోచించండి అని క్లియర్గా చెప్పినప్పుడు, మీ స్వార్థం కోసం స్ట్రాంగ్గా ఎంచుకోండి అని చెప్పేటప్పుడు ఆడుకుంటే, మరి ఇప్పుడు శ్రీజ మీద అంతలా చెప్పి ఎందుకు 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 ఫామ్ కట్టేశారు, టీం పెట్టేశారు, అట్లా ఇట్లా చెప్పి తర్వాత ఇక్కడ నేను మర్చిపోయాను సార్ అంటే ఆయన ఊరుకుంటారా. సరే మర్చిపోయింది, నేను ఒకసారి వీడియో ప్లే చేసి గుర్తు చేస్తాను ఇప్పుడు చెప్పని వాళ్ళు అడుగుతారేమో. సో మొత్తానికి కౌంటర్ వేశారంట ఆమెకి. అట్లాగే భరణి కూడా సేమ్ ఫీలింగే. శ్రీజ మీద ద్వేషం అనేది ఇంకా ఆవిడని ఎలాగే క్యారీ చేస్తే ఆవిడని ఎక్కడికో లేపుతారు, నో డౌట్. ఎందుకంటే భరణి కూడా సుమన్ అన్న రాంగ్ టీంలో పడిపోయాడు. శ్రీజ మీద కోపంతో ఇతని గురించి కూడా నేను కామెంట్ చేశాడు కదా దివ్య, అతను డిస్కషన్ చేసేటప్పుడు. సో ఇలాంటివన్నీ ఏంటంటే ఒక కంటెస్టెంట్ విషయంలో అకారణంగా చేస్తే అవన్నీ వాళ్ళకే మైనస్ అయితే, ఎవరైతే టార్గెట్ చేస్తారో వాళ్ళకే. ఇప్పుడు ఎందుకంటే భరణి అదే శ్రీజనే అక్కడ విసిరి కొట్టేటప్పుడు మిగతా కంటెస్టెంట్స్ కూతురు తనూజ, చెల్లెలు దివ్య విషయంలో అంత ప్యాంపరింగ్, కేరింగ్ అన్నీ ఉండి, ఇంకొక అమ్మాయి విషయంలో ఓకే ఆవిడ యాటిట్యూడ్ మీకు నచ్చకపోవచ్చు, కూర్చునే విధానం అదంతా. ఎందుకంటే మీరు అంతలా విసిరి కొడితే ఆవిడ మీ పట్ల ఒబిడియంట్గా, పొలైట్గా, ఒక రెస్పెక్ట్గా ఉంటుంది అనేసి ఆశించడం కూడా తప్పే.
ఎందుకంటే ఆవిడ అంత విసిరి కొట్టినప్పుడు ఆవిడకి హర్ట్ అవుతుంది కదా. సో అది కూడా కావచ్చు కారణం. ఏది ఏమైనా ఆ విషయంలో కూడా ఇతనికైతే గట్టిగా అడుగుతారు నాగార్జున, ఏంటి అట్లా ఎందుకు చేసావు అని చెప్పేసి. అట్లాగే ఆ కెప్టెన్సీ టాస్క్లో కూడా భరణి అండ్ ఇంకెవరైనా కళ్యాణ్కి సంబంధించి ఒక మిస్టేక్ వీడియో కూడా తనూజకి చూపిస్తారండి కన్ఫెషన్ రూమ్లో. ఇవన్నీ మనం చూడబోతున్నాం ఈరోజు. అట్లాగే ఇంకోటి ఏంటంటే అప్రిషియేషన్స్ కూడా కెప్టెన్ రామురాదులకి అప్రిషియేషన్ బాగా చేసావని, డీమోన్కి టాస్క్లు బాగా ఆడేవని అప్రిషియేషను. అలాగే ఇంకెవరు సుమన్ శెట్టికి కూడా ఆ వాటర్ టాస్క్లో నీకోసం నువ్వు బాగా స్టాండ్ తీసుకున్నావయ్యా, బుసలు కొట్టేసావు, గట్టిగా పాయింట్ అవుట్ చేసావు అంటే నాకు అదే అనిపించింది. మొసలికి నీటిలో బలం ఉన్నట్టుగా సుమన్ శెట్టికి కూడా నీటిలో ఉంటేనే బలం ఉంటుందేమో, లేకపోతే ఇన్ని రోజులు లేని ఫైర్ ఆ టాస్క్లో మాత్రమే వచ్చింది. గట్టిగా అడిగాడు కదా ఫ్లోరానే, నేనేం 6 ఫీట్ లేనమ్మా ఎందుకు తెప్పించేసావని. అయితే డీమోన్ పవన్ ఓటింగ్లో లిస్ట్లో ఉన్నాడు. అట్లాగే సుమన్ కూడా అప్రిషియేట్ చేశారంట. కొంపదీసి పంపించేస్తారా ఏంటి? ఈ శనివారం ఎపిసోడ్లో ఎవరికైనా అప్రిషియేషన్ వచ్చిందంటే కొద్దిగా ఆలోచించాల్సింది మనం. ఏదైనా తేడా కొట్టేస్తుందా, పంపించేస్తే ముందు కిందికిలే ఇంకా క్లాసులు పీకడాలు, మొట్టికాయలు వేయడాలు, కొరడా జులిపించడాలని నాగ్గా చూసే చూడనట్టుగా అసలు ఏం జరిగినట్టుగా వదిలేసి పంపిస్తారు. సో చూద్దాం మరి ఏమవుతుందని. అటుగా భరణికి కూడా క్లాస్ అంట. బిగ్ బాస్ అయ్యా ఇది, భరణి బాండ్స్ కాదు, బీబీ అంటే బిగ్ బాస్, నువ్వు మొత్తం డెఫిషన్ మార్చేసినట్టున్నావు, భరణి బాండ్స్ అని పెట్టేస్తున్నావు ఏంటి. సో అని చెప్పేసి ఆయనకు కూడా ఒక లిటిల్ క్లాస్ అయితే ఉంటుందంట. ఇంకా చిన్నగా లైట్గా చిన్నగా ముద్దుగా ప్రేమగా చిన్నపిల్లలతో మాట్లాడుతూ ఒక చిన్నదైతే ఉంటుందంట ఆయనకు కూడా. అట్టగా ఇంకోటి ఏంటి బెడ్ టాస్క్, అది కూడా చెప్పే కదా, ఎవరైనా డీమోన్ ఇతను పడిపోయిన దానికి కూడా క్లాస్ ఉంటుందంట. అట్లాగే నీడిల్స్ టాస్క్లో కూడా, ఎందుకంటే భరణయ్య ఫస్ట్ పడ్డాడు మనం చూసాం, మనకు అనిపించింది. అది మరి క్లారిటీ ఇస్తే బాగుండు అనుకుంది. ఆ క్లారిటీ ఇస్తే ఆయన కూడా మరి ఏం చేస్తారు, ఓకే సార్ నాదే తప్పు అని ఒప్పుకుంటాడంటే. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఆ నీడిల్స్ అండ్ బలూన్ టాస్క్లో సంచాలకుల ఫెయిల్యూర్, వాళ్ళ క్లాస్ పీకుతూ బాగా ఆడిన వాళ్ళకి అప్రిషియేషను. సో ఇవి ఉండబోతున్నాయి. మరి మీకేమనిపించింది ఎలిమినేషన్ విషయంలో కూడా మెసేజ్ అయితే పెట్టండి. ఇక ఓటింగ్ వీడియో ఎప్పటికే న్యూస్ బాల్ అప్లోడ్ చేసి ఆ వీడియో కూడా చూడండి, మిస్ కాకండి.